Hi, hello, welcome to TDR Coaching Center, Sompeta, and the best coaching center for RIMC, RMS, Sainik School, Navodaya, NMMS. And వీలైనంత త్వరగా ఎంత వేరంగా మీరు జాయిన్ అయితే న్యూ బ్యాచెస్ ఆర్ బీయింగ్ స్టార్టెడ్. సో మీరు అందరూ జాయిన్ అవ్వచ్చు. ఓకే, లెట్స్ బిగిన్ ద టాపిక్. ద టాపిక్ ఈజ్ అబౌట్, బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, యూ షుడ్ నో ద ఇంట్రొడక్షన్ క్లాస్. సో ఫర్ ద బెస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్. hey బ్రెయిన్ ఉందా నీకు అసలు? తోడ దిమాగ్ చాయే ముండొచ్చికి తోతే ఇలా అంటాం. భాషలు ఎన్నైనా సరే మన మానవ మెదడులో ఆలోచించాలన్నా ఏం చేయాలన్నా సరే మనకి బ్రెయిన్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకు? నార్మల్గా ఏం చేయాలన్నా సరే మతి ఉందా లేదా, నీకు మతిపోయిందా, ఇలా అంటాం ప్రతిసారి. బ్రెయిన్కి హ్యూమన్ బాడీలో వన్ ఆఫ్ ద మేజర్ రోల్స్ అనేది ఉంటుంది. దానివల్ల మనం దానికి అంత ప్రాముఖ్యత అనేది ఇస్తాం. ఆ ప్రాధాన్యత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అండ్ ద టాపిక్ ఈజ్ అబౌట్ బ్రెయిన్. సో బ్రెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నార్మల్గా ఇది బ్రెయిన్ అనుకుంటే, బ్రెయిన్ ప్రొటెక్షన్ ఉండాలి కదా. బ్రెయిన్కి కొన్ని లేయర్స్ ఉంటాయి కవర్ చేస్తూ, అర్థమవుతుందా? ఆ లేయర్స్ని ఏమంటారంటే మెనింజెస్ అంటారు. ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై మెనింజెస్. మరి మెనింజెస్ ఎక్కడుంది? బ్రెయిన్ లో ఉంది కదా, అందుకే క్రానియల్ అంటారు. బ్రెయిన్ లో ఉంటే క్రానియల్, మెనింజెస్ కాబట్టి క్రానియల్ మెనింజెస్ అంటారు. అయితే ఇందులో 3 లేయర్స్ ఉంటాయి. 3 లేయర్స్. ఆ లేయర్స్ ఏంటి అంటే డ్యూరామేటర్, అరక్నాయిడ్, పయామీటర్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, క్రికెట్ ఆడేటప్పుడు ప్యాడ్ వేసుకుంటాం. ఆ ప్యాడే PAD, ప్యాడ్. అర్థమవుతుందా? అవుటర్ లేయరు ప్యాడ్ అంటే డ్యూరామేటర్, మిడిల్ లేయరు అరక్నాయిడ్, ఇన్నర్ లేయరు పయామీటర్. మీకు క్వశ్చన్, ద లేయర్ విచ్ ఈస్ బీయింగ్ వెరీ క్లోజ్లీ ఆర్ టచెస్ టు ద బ్రెయిన్, ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ పయామీటర్. అంతే కదా, దేని దగ్గర ఉంది? పయామీటర్ దగ్గర ఉంది. అందుకు ఏ లేయర్ దగ్గర ఉంటుంది లేదా బ్రెయిన్ కి సర్ఫేస్ కి టచ్ అవుతుంది అని అడిగితే ద ఆన్సర్ విల్ బి పయామీటర్, అండ్ ద అవుటర్ లేయర్ విల్ బి డ్యూరామీటర్, అండ్ ద మిడిల్ లేయర్ ఈస్ అరక్నాయిడ్. ఓకే, బ్రెయిన్ యొక్క వెయిట్ వచ్చేసి నార్మల్గా వెయిట్ 1300 నుంచి 1400 గ్రామ్స్. అందులో ఫీమేల్ వచ్చేసి 1350, మేల్ వచ్చేసి 1400 గ్రామ్స్ వెయిట్. మరి బ్రెయిన్ లో బోన్స్ ఉంటాయి. బోన్స్ ఉంటాయి లేదా? ఆ బోన్స్ ని క్రానియల్ బోన్స్ అంటాము. మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, క్రానియల్ అంటే బ్రెయిన్ అని అర్థం. మెనింజెస్ అంటే లేయర్స్ విచ్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ద అవుటర్ ఎనీ ఎక్స్టర్నల్ ప్రెజర్ ఆర్ ఎక్స్టర్నల్ ఏమైనా జరిగితే దాని నుంచి కాపాడడానికి ఈ మెనింజెస్ ఉంటాయి. బ్రెయిన్ లో ఉంటుంది కాబట్టి క్రానియల్. అదే బోన్స్ బ్రెయిన్ లో ఉంటుంది కాబట్టి క్రానియల్ బోన్స్. అవి ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. దీనికి మళ్ళీ ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి స్టెప్ ఆఫ్ అంటే అడుగు వేయు అని అర్థం. స్టెప్ ఆఫ్. ఆ బోన్స్ పేర్లు స్పీనాయిడ్,
టెంపోరల్, ఇథమాయిడ్, పెరైటల్, ఆసిపిటల్, ఫ్రంటల్. అదేంటి నార్మల్ గా 8 బోన్స్ అన్నారు, 6 వచ్చాయి కదా అంటే అన్ని బోన్స్ కూడా సింగిల్ గానే ఉంటాయి. టెంపోరల్ ఒకటి, టెంపోరల్ బోన్ ఒకటి, పెరైటల్ బోన్ ఒకటి డబుల్ ఉంటది. అర్థమవుతుందా? డబుల్ బోన్స్ ఉంటాయి, మిగిలినవన్నీ సింగిల్ ఉంటాయి. దట్స్ ద రీజన్ బిహైండ్ వై ఆల్ దీస్ బోన్స్ ఆర్ బీయింగ్ 8 బట్ టోటల్ బోన్స్ నేమ్స్ ఆర్ బీయింగ్ 6. ఓకే, బ్రెయిన్ డయాగ్రామ్ వచ్చేసేది ఇది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బ్రెయిన్ నుంచి నర్వ్స్ మొత్తం ఎక్కడికి వెళ్తుంది? ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి వెళ్తుంది. అది దేనికి గుండా ప్రయాణిస్తుంది అంటే స్పైనల్ కార్డ్. ఈ స్పైనల్ కార్డ్ లోపల నుంచి వెళ్తుంది. ఈ మొత్తం లోపల ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ నేమ్ ఏంటి అంటే సెరెబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్. అర్థమవుతుందా? కానీ సెరెబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ ఇక్కడ నుంచి ఒక్క పార్ట్, ఇక్కడ ఈ బాక్స్ వరకు, దానికి సెరెబ్రల్ యాక్విడక్ట్ అంటారు. యాక్విడక్ట్ ఏమంటారు దాన్ని? సెరెబ్రల్ యాక్విడక్ట్. ఇవి మిడ్ బ్రెయిన్ లో పార్ట్ అన్నమాట. ఇది మిడ్ బ్రెయిన్ లో పార్ట్. మరి ఇక్కడ కనిపిస్తుందా 4 రౌండ్ జెమినల్ స్ట్రక్చర్? దోస్ ఆర్ కార్పోరా క్వాడ్రిజెమినా. క్వాడ్రి అంటే 4, జెమినల్. అయితే ఈ బ్రెయిన్ పార్ట్స్ వచ్చేసి ఫస్ట్ గా మీరు బ్రెయిన్ ని డయాగ్రామ్ వేసి ఇలా లేబులింగ్ అనేది నీట్గా ఉండాలి. ఫస్ట్ బ్రెయిన్ లో మేజర్ గా 3 పార్ట్స్ ఉంటాయి. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్. ఈ పార్ట్స్ వస్తాయి. మనం చెప్పబోయే టాపిక్ ప్రెసెంట్ 4 బ్రెయిన్ గురించి చెప్తాం, తర్వాత మిడ్ బ్రెయిన్, తర్వాత హైండ్ బ్రెయిన్. ఈ టాపిక్ మొత్తం అయిపోతే అయిపోయింది, మీ బ్రెయిన్ గురించి మీరు టోటల్ గా టాపిక్ మొత్తం కవర్ చేసినట్లే. బ్రెయిన్ లో 3 పార్ట్స్ చెప్పా. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్. అయితే నార్మల్ గా మనం చెప్పబోయేది 4 బ్రెయిన్. 4 బ్రెయిన్ లో మళ్ళీ 3 వస్తాయి సబ్ టాపిక్స్. సెరెబ్రమ్, థాలమస్, హైపోథాలమస్. అయితే నార్మల్ గా ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ సెరెబ్రమ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ పాయింట్ సెరెబ్రమ్. మన బ్రెయిన్ తీసుకున్నట్లయితే ఇలా ఆడపిల్లలు మధ్యన పాపిడి తీస్తారు చూడండి, అలా తీసుకున్నట్లయితే దానికి 2 ముక్కలు చేసినట్లయితే ఇలా వస్తుంది అనమాట. ఇలా ఇలా 2 ముక్కలు వచ్చాయి, ఇలా 2 ముక్కలు వచ్చాయి. ఇదేంటి? సెరెబ్రమ్. సెరెబ్రమ్ లో ఇది అవుటర్ పార్ట్ కాబట్టి
సెరెబ్రమ్ కార్టెక్స్ అంటారు. ఇక్కడ ఇదొక హెమిస్పియర్, ఇదొక హెమిస్పియర్. అర్థమవుతుందా? ఒక్కొక్క హెమిస్పియర్, అందుకని సెరెబ్రమ్ హెమిస్పియర్ అంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, గ్లోబ్ తీసుకున్నట్లయితే గ్లోబ్ నార్త్ హెమిస్పియర్, సౌత్ హెమిస్పియర్ ఆర్ సదరన్ హెమిస్పియర్, నార్దర్న్ హెమిస్పియర్ అంటాం. అలా గ్లోబ్ ని 2 ముక్కలు చేస్తే ఎలా అయితే వస్తుందో, మన బ్రెయిన్ ని 2 ముక్కలు చేస్తే సెరెబ్రమ్ హెమిస్పియర్ 2 వస్తాయి. ఈ 2 సెరెబ్రమ్ హెమిస్పియర్ ని జాయిన్ చేసేది చూడండి, ఇక్కడ ఒక నెర్వ్ ట్రాక్ట్ ఉంటుంది. న్యూరాన్స్. ఇదొక నెర్వ్ ట్రాక్ట్, ఇదొక నెర్వ్ ట్రాక్ట్. ఈ రెండింటిని కనెక్ట్ చేసేది ఏది అంటే కార్పస్ కాల్లజం. అర్థమవుతుందా? కార్పస్ కాల్లజం. మీకు బిట్ ఏం అడుగుతాడంటే, బోత్ సెరెబ్రల్ హెమిస్పియర్స్ ఆర్ బీయింగ్ కనెక్టెడ్ బై వాట్? దట్ ఆన్సర్ ఈజ్ నన్ అదర్ దెన్ కార్పస్ కాల్లజం. ఇదేంటిది? నెర్వ్ ట్రాక్ట్. అర్థమవుతుందా? అయితే ఈ సెరెబ్రల్ హెమిస్పియర్స్ 2 కనెక్ట్ అయ్యేది కార్పస్ కాల్లజం ద్వారా. అయితే ఇక్కడ మీకు ఇంకో పాయింట్ ఏంటి అంటే, నార్మల్ గా ఇక్కడ సెల్ బాడీస్ ఉంటుంది, న్యూరాన్స్ యొక్క సెల్స్. నేను ఆల్రెడీ చెప్పాను, ఏంటి? నెర్వ్ ట్రాక్ట్ అన్నాను. నెర్వ్ ట్రాక్ట్ అంటే ఏంటి? న్యూరాన్స్. న్యూరాన్స్ అన్నప్పుడు మీరు నార్మల్ గా జనరల్ గా న్యూరాన్స్ గురించి మాట్లాడితే మనం ఏంటి? ఇదేనా న్యూరాన్స్? ఇదే కదా న్యూరాన్స్? ఇదే కదా న్యూరాన్స్? ఇదే న్యూరాన్స్. ఈ మొత్తాన్ని ఏమంటాం? సెల్ బాడీ అంటాం. ఈ మొత్తాన్ని సెల్ బాడీ అంటాం. చూడండి, ఈ మొత్తాన్ని సెల్ బాడీ అంటాం. ఇది ఇలా వస్తాయి అన్నమాట, కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ ఉన్న న్యూరాన్, ఇక్కడ ఉన్న ఈ న్యూరాన్ దేంతో కనెక్ట్ అయి ఉంటాయి అంటే, వీటి యొక్క యాక్సోన్స్ లేదా డెండ్రాయిడ్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. అర్థమవుతుందా? దాన్నే మనం డైరెక్ట్ గా సినాప్స్ అంటారు. అక్కడ చెరపడానికి ఈ నెర్వ్ ట్రాక్ట్ కి జాయింట్ బై వాట్? సినాప్సిసే కదా. అలా ఈ కార్పస్ కాల్లజం వస్తుంది అన్నాను, నెర్వ్ ట్రాక్ట్. అయితే ఎలా వస్తాయి అంటే, ఇక్కడ సెల్ బాడీ మిగిలిపోతుంది, ఈ మధ్యన ఏం మిగిలిపోతుంది అంటే యాక్సోన్స్ మిగిలిపోతాయి. యాక్సోన్ టెర్మినల్స్ అంటారు, లేదా యాక్సోన్ ట్రాక్ట్స్ మిగిలిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, అయితే నార్మల్ గా ఇది సెరెబ్రల్ కార్టెక్స్, ఎందుకంటే ఇది అవుటర్ పార్ట్ కాబట్టి. ఈ మిడిల్లో ఏం మిగిలిపోతాయి అంటే ఈ యాక్సోన్స్, ట్రాక్ట్స్ ఆఫ్ యాక్సోన్ అంటారు. ట్రాక్ట్ అంటే గుంపు అని, ఒక సమూహం, గ్రూప్ ఆఫ్ అని. ట్రాక్ట్స్ ఆఫ్ యాక్సోన్. ఈ యాక్సోన్స్ ఉండడం వల్ల కలర్ ఏంటి వస్తుంది? వైట్. అందుకే వైట్ మ్యాటర్ అంటారు. మీరు వినే ఉంటారు బ్రెయిన్ లో వైట్ మ్యాటర్ అనుకుని. మరి ఇక్కడ ఏంటి? యాక్సోన్ అంటే ఏంటి అసలు? నార్మల్ గా ఇది ఈ మొత్తం సెల్ బాడీ అయితే ఇదేంటి? యాక్సోనే కదా. ఈ యాక్సోన్ ఇక్కడ మిగిలిపోతాయి, ఇక్కడ సెల్ బాడీ వచ్చేస్తాయి. ఇదిగో సెల్ బాడీ. ఈ సెల్ బాడీ ఇలా ఉండడం వల్ల గ్రే కలర్ వస్తుంది. దాన్ని ఏమంటారు? గ్రే మ్యాటర్. అర్థమవుతుందా? మీకు అడుగుతారు అనమాట, గ్రే మ్యాటర్ ఏంటి, లేకపోతే వైట్ మ్యాటర్ ఏంటి, కలర్ ఎలా వస్తుంది అంటే, ఇక్కడ నెర్వ్లో అది కూడా ఏంటి? సెల్ బాడీ. ఎక్కడ? సెరెబ్రల్ కార్టెక్స్ లో ఉండడం వల్ల గ్రే కలర్ వస్తుంది. అదే ఇన్నర్ సైడ్ ఆఫ్ ద సెరెబ్రమ్ అంటే ఏంటి? ఇదే కదా. అక్కడ వైట్ కలర్ ఏమొస్తుంది అంటే, దీని యొక్క డీప్ స్ట్రక్చర్ లో ఇలా వెళ్తుందిగా, ఇలా డీప్ స్ట్రక్చర్ లో వెళ్తుందా లేదా? ఆ డీప్ స్ట్రక్చర్ లో వెళ్ళేవి ఏంటి? యాక్సోన్స్. ఈ యాక్సోన్సే కదా
ఈ యాక్సన్స్ ఇలా వెళ్ళడం వల్ల దానికి వైట్ మ్యాటర్ కలర్ వస్తుంది. కలర్ వైట్ వస్తుంది కాబట్టి దాన్ని ఏ మ్యాటర్ అన్నాము? వైట్ మ్యాటర్ అన్నాము. ఈ రెండింటిని ఈ టూ సెరెబ్రల్ హెమిస్పియర్స్ ని జాయిన్ చేసేది ఏంటి? కార్పస్ కాలోజం. అది ఒక నర్వ్ ట్రాక్టే. మీకు ఆల్రెడీ ప్రీవియస్ గా డయాగ్రమాటిక్ గా రిప్రజెంట్ చేసి మరీ చెప్పాను. అర్థమవుతుందా? అది సెరెబ్రమ్ లో ఇవన్నీ కూడా పార్ట్స్. సెరెబ్రమ్ లో ఆ సెరెబ్రల్ హెమిస్పియర్స్ వస్తాయి. అందులో మళ్ళీ టూ హెమిస్పియర్స్ ఆర్ బీయింగ్ కనెక్టెడ్ బై ఆర్ జాయింట్ బై దట్ నర్వ్ ట్రాక్ట్. దట్ నర్వ్ ట్రాక్ట్ ఇస్ కాల్డ్ కార్పస్ కాలోజం. అట్ ద సేమ్ టైం వింటున్నారా? ఇక్కడ సెరెబ్రల్ కార్టెక్స్, ఇట్ ఈస్ ద అవుటర్ పార్ట్ ఆఫ్ ద సెరెబ్రమ్. అర్థమవుతుందా? అక్కడ గ్రే మ్యాటర్ ఎందుకు వస్తుంది అంటే ఎందుకు వస్తుంది? అక్కడ సెల్ బాడీ, న్యూరాన్స్ యొక్క సెల్ బాడీ ఉండడం వల్ల గ్రే మ్యాటర్ వస్తుంది. అదే ఇక్కడ వైట్ మ్యాటర్ ఎందుకు అన్నారు? వైట్ ఎందుకు అనాలి అంటే ఇది సెల్ బాడీ దీని ఒక్కటి. మరి యాక్సన్స్ ఇక్కడ ఉండిపోతాయిగా. దీస్ విల్ బి డీపెన్స్ ఇన్ టు ద సెరెబ్రమ్. సో దట్ కలర్ ఈజ్ కాల్డ్ వైట్. సో ఆ వైట్ కలర్ వస్తుంది కాబట్టి దాన్ని ఏమంటారు? వైట్ మ్యాటర్ అన్నాము. అండ్ ఇట్ ఈస్ ద బ్రెయిన్ పార్ట్. ఏంటి మళ్ళీ ఇంకోసారి బొమ్మ వేసాను, ఆల్రెడీ వేసాను కదా అంటే ఇది ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒక సెన్సేషన్ మన బాడీకి హార్ట్ పార్ట్ ఏమైనా టచ్ అయింది, వెంటనే చేయి తీయాలంటే విత్ ఇన్ ద ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లో జరుగుతాయి. అదే నార్మల్ గా ఎవరైనా పిలిచారు లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ అడిగారు, దానికి మనం రెస్పాండ్ అవ్వాలి. ఆ క్వశ్చన్ చెప్పాలా లేదా, దానికి ఆన్సర్ మనం చెప్పాలా లేదా, అప్పుడు ఎలా చెప్తాం? ఆలోచించాలి కదా. ఫస్ట్ నెర్వ్ సిగ్నల్స్ అనేది ఇలా వెళ్తాయి, ఇలా వెళ్ళి తలామస్కి రీచ్ అవుతుంది. తలామస్కి రీచ్ అయినప్పుడు ఇలా వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? సెన్సరీ ఏరియా అనేది ఒకటి ఉంటుంది. అర్థమవుతుందా? సెన్సరీ ఏరియాకి వెళ్ళి అక్కడ అసోసియేటెడ్ ఏరియాస్ కి వెళ్ళి చెప్తుంది అనమాట. అప్పుడు అసోసియేషన్ ఏరియా ఏం చేస్తుంది చూడండి. సెన్సరీ ఏరియాస్ అన్నా రిసీవ్ స్టిములి అన్నా ఒకటే. అంటే స్టిములి అంటే ఏంటి? స్పర్శ. దాన్ని గ్రహిస్తుంది ఎవరు? సెన్సరీ ఏరియాస్. పేరులోనే ఉంది సెన్సరీ. మరి అసోసియేటెడ్ ఏరియాస్ కి ఎందుకు వెళ్ళాలి అంటే వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? రెస్పాండ్ అవ్వాలా లేదా, లేకపోతే సైలెంట్గా ఉండాలా, అది ఆలోచిస్తుంది. లేదు లేదు ఎలాగ నువ్వు రెస్పాండ్ అవ్వు అని చెప్తే ఆ రెస్పాన్స్ అనేది ఇలా వెళ్ళి మళ్ళీ తలామాస్కి రీచ్ అయ్యి అక్కడ ఉండే మోటార్ నెర్వ్స్ ద్వారా అలాగా స్పైనల్ కార్డ్ ద్వారా వెళ్ళి ఎఫెక్టెడ్ ఏరియా అని ఒకటి ఉంటుంది. ఎఫెక్టెడ్ ఏరియా అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి చెప్తుంది అనమాట. హ్యాండ్ తీయాలన్నా లేకపోతే ఒకటి కొట్టాలన్నా లేకపోతే ఈ ఆన్సర్ చెప్పాలన్నా అప్పుడు టేక్స్ యాక్షన్. ఇది ఒక యాక్షన్ తీసుకోవాలంటే ఇన్ని జరుగుతాయి. ఇన్ని జరిగిన తర్వాతే ఒక యాక్షన్ అనేది తీసుకుంటాం. అంతేగాని ఏ ఫినోమినా జరగకుండా ఇన్ని జరగవు. ఇవి ఏంటి అంటే ఇక్కడ కూడా ఇది నెర్వ్ ట్రాక్ట్స్, ఇవి సెల్ బాడీ, ఇలా ఉంటాయి బ్రెయిన్ లో. ఆల్రెడీ ఇలాగే ఎక్కడ చూసాం మనము? సెరెబ్రమ్ దగ్గర చూసాం. మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది. అర్థమవుతుందా? తలమస్ పార్ట్ ఎందులో? ఇవన్నీ కూడా సెరెబ్రమే. సెరెబ్రమ్ పైన ఇవన్నీ కూడా సెరెబ్రమే. సెరెబ్రమ్ లోనే ఇలా ఉంటుంది. ఇన్నర్ మ్యాటర్. వైట్ మ్యాటర్ ఏంటి అంటే ఇన్నర్ పార్ట్ ఆఫ్ సెరెబ్రల్ హెమిస్ఫియర్. అక్కడ ఏముంటాయి అంటే కవర్డ్ బై మైలిన్ షీత్. మైలిన్ షీత్. ఆ మైలిన్ షీత్ ఎక్కడ ఉంటుంది? యాక్సన్స్ లో ఉంటాయి. దట్స్ ద రీజన్. అర్థమవుతుందా? ఫోర్ బ్రెయిన్ లో మేజర్ పార్ట్
మేజర్ పార్ట్ బ్రెయిన్ లో ఎక్కువ పార్ట్ ఏంటి అంటే 4 బ్రెయినే. 3 పార్ట్స్ చెప్పాను కదా, 4 బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్. అందులో మేజర్ పార్ట్ వచ్చేసి 4 బ్రెయిన్. 4 బ్రెయిన్ లో మళ్ళీ మీకు ఆల్రెడీ చెప్పా డయాగ్రమాటిక్ గా, ఇది బ్రెయిన్ అయితే 2 ముక్కలు చేసినప్పుడు ఇదొక నెర్వ్ ట్రాక్ట్, ఇదొక నెర్వ్ ట్రాక్ట్. బోత్ నెర్వ్ ట్రాక్ట్స్ ఆర్ బీయింగ్ కనెక్టెడ్ బై ద ఏంటి కార్పస్ కాలోజం. ఆల్రెడీ మీకు చెప్పాను. మరి సెరెబ్రల్ కార్టెక్స్ ఇది అవుటర్ లేయర్ కదా, ఎప్పుడైనా సరే కార్టెక్స్ అని వస్తే అవుటర్ అని అర్థం, మెదులా అని వస్తే ఇన్నర్ అని అర్థం, కార్టెక్స్ వస్తే అవుటర్ అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే సెరెబ్రల్ కార్టెక్స్, సెరెబ్రల్ కార్టెక్స్ ఇది అవుటర్. మరి ఇన్నర్కి ఏమంటారు అంటే మెదులా, ఎక్కడైనా సరే మెదులా వస్తుంది. ఓకే ఓకే, ఈ రెండింటిని కనెక్ట్ చేసేది కార్పస్ కాలోజం. మరి ఇక్కడ ఏముంటది మీకు ఆల్రెడీ చెప్పాను, ఇవన్నీ నెర్వ్ ట్రాక్ట్. ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఇన్నర్ పార్ట్స్ లో డీప్ గా వెళ్ళేది ఏది, ఆ యాక్సన్స్ ఇలా వెళ్ళిపోతాయి అన్నాను. ఇలా యాక్సన్స్ వెళ్ళిపోతాయి. మరి యాక్సన్స్ ఇక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఆల్రెడీ బొమ్మ వేసాను డయాగ్రమాటిక్ గా వేసినప్పుడు, ఈ సెల్ బాడీస్ ఇక్కడ మిగిలిపోతాయి. ఇదో సెల్ బాడీస్ ఇక్కడ మిగిలిపోతాయి, సెల్ బాడీస్ ఇక్కడ మిగిలిపోతాయి. మరి కిందకి ఏమి వెళ్తాయి, నెర్వ్ ట్రాక్ట్ వెళ్తుంది కదా, ఆ నెర్వ్ ట్రాక్ట్ లో ఏమి మేజర్ గా యాక్సన్స్. ఆ యాక్సన్స్ ఇక్కడ ఉండడం వల్ల వైట్ కలర్ వచ్చింది. ఆ వైట్ కలర్ నే వైట్ మ్యాటర్ అన్నాము. మరి ఇక్కడ గ్రే కలర్ కాబట్టి ఆ సెరెబ్రల్ కార్టెక్స్ ఈజ్ గ్రే డ్యూ టు సెల్ బాడీ ఆఫ్ న్యూరాన్స్. ఇది రీజన్, అంతే. మరి థ్రోన్ ఇంటూ ఫోల్డ్స్ అంటే సెరెబ్రల్ కార్టెక్స్ ఇలా ఫోల్డ్ అయి ఉంటాయి, ఇలా 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 ఫోల్డ్ అయి ఉంటాయి. అందులో ఏం జరుగుతుంది ఫంక్షన్ అంటే మోటార్ ఏరియాస్ ఉంటాయి, ఇంకా కమ్యూనికేషన్ జరుగుతాయి అనమాట. కమ్యూనికేషన్ జరగాలి. అప్పుడు డయాగ్రమాటిక్ చెప్పాను కదా, కమ్యూనికేషన్స్ ఇలా వెళ్తాయి, ఇవన్నీ చెప్పాను. అక్కడ సెన్సేషన్ జరుగుతాయి, సెన్సరీ సెల్స్, అసోసియేషన్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. ఎక్కడ ఈ 4 బ్రెయిన్ లోనే జరుగుతాయి. డయాగ్రమాటిక్ ప్రీవియస్ గా ఒక డయాగ్రామ్ వేసాను, ఇలా జరుగుతుంది. ఏవైనా సరే మనం ఆలోచించాలన్నా ఫస్ట్, లేకపోతే ఈ చేయి తీయాలన్నా, లేకపోతే తీయాలా వద్దా, ఫస్ట్ సెన్సేషన్, లేకపోతే హార్ట్ కానీ కోల్డ్ కానీ తగిలిందని ఇక్కడ నుంచి ఇలా సెన్సేషన్ వెళ్ళి బ్రెయిన్ లో తలామాస్కి వెళ్ళి, తలామాస్ నుంచి సెన్సరీ సెల్స్ కి వెళ్ళి, సెన్సరీ సెల్స్ నుంచి అసోసియేషన్ ఏరియాస్ నుంచి మళ్ళీ మనం ఏమైనా యాక్షన్స్ తీసుకోవాలా, డెసిషన్స్ తీసుకోవాలా లేదా, అక్కడ నుంచి మళ్ళీ తలామాస్కి వచ్చి అక్కడ నుంచి మోటార్ నెర్వ్స్ ఏమో ఎఫెక్టెడ్ ఏరియాకి వచ్చి ఈ యాక్షన్ తీసుకొని చెప్తుంది. ఇన్ని జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి? మొత్తం 4 బ్రెయిన్ లో జరుగుతుంది. ఇవన్నీ కూడా కరెక్ట్ గా చూడండి. 4 బ్రెయిన్ ఎంత అడిగినా ఇవే, దీనికి మించి ఇంకోటి ఉండదు. అయితే ఈ లింబిక్ సిస్టమ్ లో నార్మల్ గా ఏంటి, లింబిక్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇది ఒక వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ విచ్ రెగ్యులేట్స్ సమ్ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్ ఏంటి? ఫస్ట్ లింబిక్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద సెరెబ్రల్ హెమిస్ఫియర్స్, 2 హెమిస్ఫియర్స్ వేసన్నా, ఇదొక హెమిస్ఫియర్స్. అందులో ఇన్నర్ పార్ట్ అని చెప్పాను. ఇన్నర్ పార్ట్ ప్లస్ డీప్ స్ట్రక్చర్స్ అంటే కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద సెరెబ్రల్ హెమిస్ఫియర్ ప్లస్ ఎమగ్డిలా ఇంకా హిప్పో క్యాంపస్, ఇవి హిప్పో క్యాంపస్, ఎమగ్డిలా ప్లస్ సెరెబ్రల్ హెమిస్ఫియర్ కలిపితే లింబిక్ సిస్టమ్ అవుతుంది. ఇది ఒక ఫ్యాక్ట్ వినండి. నార్మల్ గా ఫ్యాక్ట్ ఏంటి అంటే చిన్నప్పుడు మనకి హిప్పో క్యాంపస్ బాగా డెవలప్ అయి ఉండదు. అందుకే మీరు సంవత్సరం 6 నెలలు 9 నెలలు బేబీస్ గా ఉన్నప్పుడు ఏమేమి జరుగుంటాయో మీకు ఒక ఐడియా కూడా ఉండదు. అవునా కాదుందా? కానీ మీరు ఎప్పుడైతే డెవలప్ అవుతారో
పెరుగుతారో, గ్రోన్ అప్ అవుతారో, వెల్డప్ అవుతారో, అప్పుడు హిప్పో క్యాంపస్ అనేది బాగా డెవలప్ అవుతుంది అనమాట. సో యూ కెన్ రిమెంబర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. అది హిప్పో క్యాంపస్ ఏంటి అంటే అది ఇప్పుడు చెప్పా. ఎమాగ్డిలా గురించి ఇప్పుడు చెప్తాం. ఎమాగ్డిలా, ఈ ఎమాగ్డిలా అంటే మన బ్రెయిన్ నుంచి దీన్ని రిమూవ్ చేసేస్తే దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు భయం అనేది ఉండదు, ఒక ఫియర్ అనే సెన్సేషన్ ఉండదు. దీన్ని రిమూవ్ చేసేస్తే నో మోర్ ఫియర్ సెన్సేషన్. అసలు మీకు ఎటువంటి కూడా భయం అనే ఉండదు. భయం అనే మీనింగే పరిచయం లేకుండా పోతుంది మీ బ్రెయిన్ కి. అంత ఎఫెక్ట్ అనమాట ఇది ఎమాగ్డిలా. ఓకే, ఈ లింబిక్ సిస్టము ప్లస్ హైపోథాలమస్ రెండు ఏం చేస్తుంది అంటే, హైపోథాలమస్ అర్థమవుతుందా ఏం చేస్తాయి అంటే మనకి సెక్సువల్ బిహేవియర్, బాడీలో సెక్సువల్ బిహేవియర్ ఒక ఏజ్ వచ్చాక, ఎమోషన్స్ బాగా కుంగిపోతాం, బాధపడిపోతాం, చిన్నదానికి కూడా అమ్మ వీడు నాకు ఇలాగన్నాడా, వాడు తాట తీయాలి సరే, నేనేం చేశాను రా బాబు, నేనేం చేయకుండా వాడు నాకండం ఏంటి, ఇలా నార్మల్ గా మనం ఇలాంటి ఎక్స్ప్రెషన్లు ఇస్తాం. దానికి కారణం ఎవరు అంటే ఈ లింబిక్ సిస్టమే ప్లస్ హైపోథాలమస్. అర్థమవుతుందా? లింబిక్ సిస్టమ్ ప్లస్ హైపోథాలమస్ వల్ల ఎమోషన్స్ అన్ని వస్తాయి. ఒక్కొక్కడు బియర్ సఫీలాగా ఆ రేంజ్ లో మోటివేషన్స్ ఇచ్చేస్తాడు. మార్నింగ్ తెల్లవారు లెగిసి ఇలా చదవాలి, అలా చదవాలి, చాగంటి కోటేశ్వరరావు లాగా మనం నార్మల్ గా చెప్తాం. ఆ మోటివేషన్ ఇవ్వడానికి కూడా రీజను ఈ లింబిక్ సిస్టము ప్లస్ హైపోథాలమస్ ఇవే. అర్థమవుతుందా? ఇంకా ఆల్ఫాక్షన్ అంటే స్మెల్ అనే సెన్సేషన్. వావ్, మల్లెపూల సువాసన చాలా బాగుంది. ఎలా? బ్రెయిన్ లో ఆల్ఫాక్షన్ సెన్సేషన్ జరిగితేనే అది ఎక్కడ జరుగుతుంది? లింబిక్ సిస్టమ్ లో. అర్థమవుతుందా? ఇంకా ఆటోనమిక్ రెస్పాన్స్. ఎప్పుడైనా సరే నువ్వు ఇలా రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఏవైనా సరే సడన్ గా నీ కళ్ళలోకి దూరిపోతే, ఇలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ లో బాల్ ఏమైనా వచ్చింది అనుకో, ఎవరైనా నీ మీదకి, నీ బాడీ మీదకి ఏమైనా సరే ఆబ్జెక్ట్ విసిరినప్పుడు ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ గా నువ్వు రిఫ్లెక్స్ యాక్షన్ చూపిస్తావే, ఆటోనామిక్ రెస్పాన్సెస్, అవన్నీ కూడా లింబిక్ సిస్టమే. అర్థమవుతుందా? ఇంకా ఆటోనామిక్ రెస్పాన్సెస్ లో డైజెషన్ ఇవన్నీ కూడా కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అర్థమవుతుందా? కంటైన్స్ న్యూరో సెక్రెటరీ సెల్స్. అవి ఏం చేస్తాయి అంటే విచ్ రిలీజ్ హార్మోన్స్. ఆ హార్మోన్స్ ఏమంటాము? హైపోథాలమిక్ హార్మోన్స్ అంటాము. ఏమంటాం? హైపోథాలమిక్ హార్మోన్స్. ఎందుకు? హైపోథాలమస్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతుంది కాబట్టి హైపోథాలమిక్ హార్మోన్స్ అంటాం. చూడండి, ఆల్రెడీ ఫోర్ బ్రెయిన్ లో పార్ట్స్ అంతా చెప్పేసాం. ఇప్పుడు తలమస్, ఫోర్ బ్రెయిన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి? సెరెబ్రమ్, సెకండ్ పార్ట్ తలమస్. ఆ తలమస్ లో మీరు ఇప్పుడు చాక్లెట్ లో కవర్ లోపల చాక్లెట్స్ ఉంటుందిగా, అలానే సెరెబ్రమ్ లోపల ఏముంటుంది అంటే తలమస్ ఉంటుంది. ఇది చాక్లెట్ అనుకుంటే, ఇది కవర్ అయితే ఆ కవర్ ఏమవుద్ది? సెరెబ్రమ్ అవుతుంది. మరి లోపల ఉన్న చాక్లెట్ ఏమవుద్ది? తలమస్ అవుతుంది. ఇది కూడా అంతే. అదే మీనింగ్ ఇక్కడ చెప్తున్నాడు చూడండి. సెరెబ్రమ్ రాప్స్ అరౌండ్ ద తలమస్. అది మేజర్ సెంటర్. దేనికి యూజ్ అవుతుందండి తలమస్? మీకు ఆల్రెడీ వేసాను, ఒక ఇలా వేయలేదా బ్రెయిన్ లో తలమస్ అని చెప్పాను. అవేం చేస్తుంది? ఏవైనా సరే సిగ్నల్స్ పట్టుకుని వెళ్తుంది, అందుకే సెన్సరీ అన్నాను. మళ్ళీ అటు నుంచి వెళ్ళిన సిగ్నల్స్ మళ్ళీ మన బాడీ పార్ట్, ఎఫెక్టెడ్ పార్ట్ కి మళ్ళీ పంపిస్తుంది. ఈ యాక్షన్స్ తీసుకో, ఆ డిసిజన్స్ తీసుకో అని చెప్తుంది. అందుకే మోటార్ సిగ్నల్స్ అన్నాను.
అయిపోయింది అంతే. తలమస్ పని అది, ఇంకేం ఉండదు. హైపోతలమస్, తలమస్ కింద ఉంటది కాబట్టి హైపోతలమస్ ఉంది. చూడండి పేరులోనే ఉంది, హైపో అంటే కింద అని, హైపర్ అంటే పైన అని. హైపో కాబట్టి కింద, తలమస్ అంటే ప్రెసెంట్ ఎట్ ద బేస్ ఆఫ్ ద తలమస్. ఈ హైపోతలమస్ ఏం చేస్తుందంటే బాడీ టెంపరేచర్ ని, మన బాడీ టెంపరేచర్ ఎంత నార్మల్ గా 37 డిగ్రీ సెల్సియస్, అదే ఫారెన్ హీట్ లో అయితే 98.4. అర్థమవుతుందా? ఇలానే ఉండాలి, ఇంత టెంపరేచర్ ఉండాలి అని చెప్పేది ఉంచేది ఎవరు, అలా మేనేజింగ్ చేసేది ఎవరు, తలమస్. ఇప్పుడు నీళ్ళు నేను తాగాలి లేకపోతే ఏమైనా తినాలి అని బ్రెయిన్ కి చెప్పేది కూడా హైపోతలమస్సే. అయితే హైపోతలమస్ లో కొన్ని సెల్స్ ఉంటాయి, న్యూరో సెక్రటరీ సెల్స్ అంటారు. ఆ సెల్స్ ఏం చేస్తుంది అంటే హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి. ఆ హార్మోన్స్ ఏమంటారు, హైపోతలమిక్ హార్మోన్స్ అంటారు. వాడు ఎంత అడిగినా హైపోతలమస్ గురించి ఇవే, ఇంకేం ఉండదు. ఇప్పుడు నార్మల్ గా ఫోర్ బ్రెయిన్ అయిపోయింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మిడ్ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది అంటే ఫోర్ బ్రెయిన్ లో ఏంటండి, తలమస్, హైపోతలమస్ ఉంటుందా? అయితే తలమస్ కి పోన్స్ కి మధ్యన లేదా హైపోతలమస్ కి పోన్స్ కి మధ్యన ఉంటే మిడ్ బ్రెయిన్ అంటారు. అర్థమవుతుందా? ఆ పోన్స్ ఎందులో వస్తుందంటే హైండ్ బ్రెయిన్ లో వస్తుంది. ఓకేనా? సెరెబ్రల్ యాక్విడక్ట్, అది ఒక కెనల్. మీకు ఆల్రెడీ ఒక కెనల్ వేసాను. ఆ కెనల్ మిడ్ బ్రెయిన్ గుండా వెళ్తుంది. ఆ కెనల్ ఏంటి అని అడిగితే ఏమంటారు, సెరెబ్రల్ యాక్విడక్ట్. అర్థమవుతుందా? మిడ్ బ్రెయిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే రిసీవ్ చేసుకుంటుంది, దాన్ని మళ్ళీ అన్ని దాంతో కలుపుతుంది. ఎక్కువగా ఎగ్జాంపుల్ ఏంటి అంటే విజువల్స్ ఎప్పుడో చూసాం, మళ్ళీ దాన్ని మొత్తం జ్ఞాపకంగా తెచ్చుకొని ఎప్పుడో చూసామే, కరెక్ట్ ఇది అవును, అలా ఎప్పుడో విన్నాం. లేకపోతే ఇన్పుట్ ఇప్పుడే వింటాం, బ్రెయిన్ మళ్ళీ రిసీవ్ చేసుకుంటుంది. అది టాక్టైల్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా రెస్పాన్స్ అయితే దాన్ని టాక్టైల్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హైండ్ బ్రెయిన్. హైండ్ బ్రెయిన్ లో మెయిన్ పార్ట్ ఏంటి అంటే మెడులా, ఇంకా మెడులా అన్న మెడులా ఆబ్లాంగాటా అన్న ఒకటే. అర్థమవుతుందా? అవి దేని కనెక్ట్ అయి ఉంటుంది అంటే స్పైనల్ కార్డ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. దాని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఇప్పుడు రెస్పిరేషన్ ఉంది, ఫాస్ట్ అవ్వాలన్న రెస్పిరేషన్, స్లో అవ్వాలన్న రెస్పిరేషన్ మెడులాయే కంట్రోల్ చేస్తుంది. కార్డియోవాస్కులర్ రిఫ్లెక్స్, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నార్మల్ గా మన హార్ట్ బీట్ అనేది ఫాస్ట్ అవ్వాలన్నా లేకపోతే స్లో అవ్వాలన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక్కొక్కసారి చూడండి లబ్డబ్ 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 ఇలా కొట్టుకుంటుంది. దానికి రీజన్ ఏంటంటే మెడులా ఆబ్లాంగాటానే. అర్థమవుతుందా? ఇంకా గ్యాస్ట్రిక్ సెక్రెషన్స్ అంటే మన బాడీలో డైజెషన్ సిస్టమ్ లో పెప్సిన్, ట్రిప్సిన్, కీమోట్రిప్సినోజెన్, ప్రోకార్బోక్సీ పెప్టిడేజెస్, ఎమైలేజ్, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ సెక్రెషన్సే. ఇవన్నీ కూడా రిలీజ్ అవ్వడానికి ఈ మెడుల్లానే. ఇంకా హైండ్ బ్రెయిన్ లో పోన్స్ కూడా ఉంటుంది. అవేం చేస్తుందంటే ఎక్స్ట్రాగా స్పేస్ ఇస్తుంది. దేనికి? న్యూరాన్స్ కి. ఎక్స్ట్రా స్పేస్ ఫర్ న్యూరాన్స్. న్యూరాన్స్ కి ఎక్స్ట్రా స్పేస్ ఇస్తుంది అనమాట. అర్థమవుతుందా? మెడులా అంటే మరి స్పైనల్ కార్డ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఇంకా హిండ్ బ్రెయిన్ లో బ్రెయిన్ దేని కనెక్ట్ అయి ఉంటుంది అంటే బ్రెయిన్ కొను స్పైనల్ కార్డ్ కి. ఈ బ్రెయిన్ కి స్పైనల్ కార్డ్ కి. ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా సరే తాగుబోతులు ఉంటారా, మందు తాగుతారా? వాళ్ళు మందు తాగినప్పుడు ఇక్కడ ఒక అడుగు, ఇక్కడ ఒక అడుగు, అక్కడ ఒక అడుగు, ఇంకోటి అడుగు పడడానికి రీజన్ ఏంటంటే ఈ మెదులా ఆబ్లాంగాటానే. వాళ్ళు మందు తాగేసి ఏది పడితే అది మాట్లాడతారు, ఈ మెడులా ఆబ్లాంగాటానే. అర్థమవుతుందా? మూవీస్ లో ఎక్కడైనా విలన్ కి ఇక్కడ కొడితే చచ్చిపోతారు చూడండి, అది కూడా మెడులా ఆబ్లాంగాటానే. అంత మేజర్ పార్ట్ అన్నమాట మెడులా ఆబ్లాంగాటా. బ్రెయిన్ స్టెమ్స్ అని అడిగితే మిడ్ బ్రెయిన్, పోన్స్, మెడులా, అంతే. ఈ బ్రెయిన్ కాన్సెప్ట్ మ్యాక్సిమం నేను అన్ని పార్ట్స్ కూడా కవర్ చేశాను అనుకుంటున్నాను.
వీలైతే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మీ సపోర్ట్ నాకు కావాలి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ గంట కొట్టినట్లయితే నాకు మీ ప్రోత్సాహం నాకు ఎంతో కీలకమైనది.